రాష్ట్రంలో గురుకులాల ప్రారంభం సంబరంగా జరిగింది. పేద విద్యార్థులకు అండగా ఉండేందుకు 119 బీసీ 121 మైనార్టీ గురుకులాలను ఏర్పాటు చేసింది సర్కార్. ఇయాల ఒక్కనాడే అన్ని నియోజకవర్గాల మంత్రులు, ఎమ్మెల్యేలు కొత్తగా పెట్టిన గురుకులాలను ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా కొత్త గురుకులాల ప్రారంభాన్ని పండగ లెక్క చేసిండ్రు అధికారులు. నియోజకవర్గాల మంత్రులు, ఎమ్మెల్యేలు రెసిడెన్షియల్ స్కూళ్లను మొదలుపెట్టిండ్రు. సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం బందారంలా మహాత్మా జ్యోతిబా పూలే బాలికల పాఠశాలను మంత్రి హరీష్ రావు ప్రారంభించిండ్రు. ఒక్కో విద్యార్థి మీద 1,20,000 ఖర్చు చేస్తున్నామని చెప్పిండ్రు మంత్రి. విదేశాలలో చదువుకునేటోళ్లకు 20 లక్షలు సాయం అందిస్తున్నట్లు చెప్పిండ్రు. ఇవాళ 119 బీసీ రెసిడెన్షియల్ స్కూళ్లు గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు ప్రారంభించడం జరుగుతోంది. ఒక్కొక్క విద్యార్థి మీద 1,20,000 రూపాయలు ఒక సంవత్సరం ప్రభుత్వం ఖర్చు పెట్టబోతుంది. అన్ని సౌకర్యాలతో చక్కటి విద్యను ఈ రెసిడెన్షియల్ స్కూళ్లలో పిల్లలకు అందించబోతా ఉన్నాం. మహాత్మా జ్యోతిరావు పూలే గారి పథకం మీద 20 లక్షల రూపాయలు బీసీ విద్యార్థులు విదేశాల్లో చదువుకోవడానికి గ్రాంట్ రూపంలో ఇస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని మనం చేస్తాం. విద్యతోటే బంగారు తెలంగాణ సాధ్యమన్నారు మంత్రి ఈటెల రాజేందర్. దేశంలో ఎక్కడా లేని విధంగా నియోజకవర్గానికి ఒక బీసీ గురుకులం ఏర్పాటు చేసినామన్నారు. కరీంనగర్ల గురుకుల విద్యాలయాన్ని మంత్రి ప్రారంభించిండ్రు. బడుగు బలహీన వర్గాల కోసం 504 గురుకులాలు ప్రారంభించిన ఏకైక రాష్ట్రం మనదే అన్నారు. గవర్నమెంట్ స్కూళ్లు అవి ప్రజలై, గవర్నమెంట్ స్కూళ్లపై ఖర్చు పెట్టే పైసలు అవి ప్రజలై, గవర్నమెంట్ స్కూళ్లలో చదువుకునే పిల్లలు అది మన పిల్లలు. వాళ్ళ ఎదుగుదలలో తెలంగాణ ఎదుగుదల ఉన్నది. ఇక్కడ ఉండే వార్డెన్కి, ఇక్కడ ఉండే టీచర్కి ఏం భావన ఉండాలి? నీ పిల్లలు ఎట్లా ఎదుగుతున్నారో, నీ పిల్లలు ఎట్లా తింటున్నారో, నీ పిల్లలు ఎట్లయితే చదువుకుంటున్నారో ఈ పిల్లలు కూడా నీ పిల్లలుగా భావించేటోడేది ఇక్కడ వార్డెన్ ఉండాలి, ఇక్కడ టీచర్ ఉండాలి. ఆ భావన లేకపోతే కష్టమైంది. కాబట్టి ఇక్కడ దయచేసి మీరు ఆ పని చేయాలని చెప్పి కోరుకుంటున్నా. సంక్షేమ పథకాలల్లా రాష్ట్రం ముందుందన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి, కోడేర్ల కొత్తగా పెట్టిన జ్యోతిబా పూలే రెసిడెన్షియల్ స్కూల్ ని మంత్రి మొదలుపెట్టిండ్రు. స్కూల్ కి తొందరలోనే కొత్త భవనాలు కట్టిస్తామన్నారు. తలకొండపల్లి మండలంలో కూడా బడిని ప్రారంభిస్తామని చెప్పిండ్రు. వచ్చే 20 సంవత్సరాల నుంచి ఈ గురుకుల పాఠశాలకు సుమారుగా 20 కోట్ల రూపాయల పైసలు, 21 అనుకుంటాను, 21 కోట్ల రూపాయలు డబ్బులు మంజూరు చేసి ఒక పెద్ద భవంతులుగా కట్టించారు. కేజీ టు పీజీ ఉచిత విద్యను అందించాలనే లక్ష్యంతో సర్కార్ పనిచేస్తుందన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఇందులో భాగంగానే ఇంగ్లీష్ మీడియం రెసిడెన్షియల్ స్కూళ్లను ఏర్పాటు చేస్తుందని చెప్పిండ్రు. ఖమ్మం బీసీ కాలనీలా కొత్తగా పెట్టిన గురుకులాన్ని మంత్రి ప్రారంభించినారు. వర్గాలు కావచ్చు, గిరిజనులు కావచ్చు, అందరూ కూడా ఉన్నత చదువులు కానీ లేకపోతే ఇంగ్లీష్ మీడియం కానీ ధనవంతులు ఏ రకమైనటువంటి విద్యను అభ్యసిస్తున్నారో అంతకంటే మేలైనటువంటి విద్యని, అంతకంటే కార్పొరేట్ స్కూల్స్ కన్నా మెరుగైనటువంటి వసతి భవనాలతోటి ఈనాడు 240 రెసిడెన్షియల్ పాఠశాలలో ప్రారంభించబోతున్నాం. కేజీ టు పీజీ విద్యల భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా గురుకులాల్ని ప్రారంభించమన్నారు వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి. ఈ ఏడాదిలా 5, 6, 7 తరగతులు మొదలు పెడుతున్నామని, వచ్చే ఏడాది నుంచి ఒక్కో తరగతి పెంచుతామన్నారు. ముందు జనాభాకి తగ్గట్లు స్కూళ్లు కూడా పెంచుతామన్నారు. కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండల కేంద్రంలో పెట్టిన బీసీ గురుకుల పాఠశాలను మంత్రి ప్రారంభించారు. ఒక్కొక్క క్లాస్ లో 80 మందిని భర్తీ చేసుకుంటాం. సెక్షన్ 40 మంది చొప్పున 2 సెక్షన్లకు 5వ తరగతికి 80 మంది, 6వ తరగతికి 80 మంది, 7వ తరగతి 80 మంది, మొత్తం 240 మందికి భర్తీ చేసుకుంటాం. పేదోళ్లకు కూడా నాణ్యమైన విద్య అందించాలని బీసీ మైనార్టీ గురుకులాలను సర్కార్ ఏర్పాటు చేసిందన్నారు మిషన్ భగీరథ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్ రెడ్డి. కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా సర్కార్ బడులు ఉండాలన్న సీఎం నిర్ణయం సంతోషాన్నిచ్చిందన్నారు. నిజామాబాద్ జిల్లా బాల్కొండ, భీంగల్లా ఏర్పాటు చేసిన మైనార్టీ స్కూళ్లను ప్రశాంత్ రెడ్డి మొదలుపెట్టినారు. వెనుకబడిన తరగతుల విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించటందుకే సర్కార్ రాష్ట్ర వ్యాప్తంగా గురుకుల పాఠశాలల్ని ఏర్పాటు చేసిందన్నారు మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్ రావు. మంచిర్యాల జిల్లా నస్పూర్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన బీసీ గురుకులాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. మరి ఇంత పెద్ద ఎత్తున ప్రభుత్వం పెట్టినప్పుడు దీన్ని ప్రజలు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే 240 మంది పిల్లలకు పూర్తి స్థాయిలో ఇక్కడ ఒక్కొక్కరి 75,000 నుంచి 1,00,000 పైబడి ఖర్చు చేస్తున్న సందర్భం. పేదత్వం ఉన్న వాళ్ళు ఎక్కువ పెద్ద మన కార్పొరేట్ స్కూల్లో చదవరు. అందుకోసమే ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి ఆలోచన ఏ రకం పోతుందంటే, పేదోడైనా ఒక ఉన్నత కులం ఉండే వ్యక్తి ఏ రకంగా చదువుకుంటాడో
అదే రకంగా ఇక్కడ చదువుకునే కార్యక్రమం. పేద విద్యార్థులకు ఉన్నత చదువులు అందించాలనే ఉద్దేశంతోటి రాష్ట్రంలో గురుకుల స్కూళ్లను సర్కార్ ప్రారంభించిందన్నారు జగిత్యాల ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు. మెట్పల్లిలా బీసీ మైనార్టీ గురుకులాలను కలెక్టర్ శరత్తో కలిసి మొదలుపెట్టిండ్రు. అటు వనపర్తి జిల్లా అమరచింత మండల కేంద్రంలో పెట్టిన కస్తూర్బా విద్యాలయాన్ని ఎమ్మెల్యే చిట్టం రామ్మోహన్ రెడ్డి మొదలుపెట్టిండ్రు. జిల్లా విద్యాధికారితో కలిసి స్కూల్ని పరిశీలించారు.